ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం మన ఛానల్లో గోధుమ హల్వా ఎలా చేయాలో చూస్తున్నామండి. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే అండి, మనం ఫాస్ట్గా స్వీట్ చేసుకోవాలి, లేకపోతే ఏదైనా దేవుడికి పెట్టాలనుకున్నప్పుడు ఒక 10 minutesలో అయిపోవాలి, లేకపోతే హెల్దీగా, లేకపోతే తినగానే ఆహా అన్ని టేస్ట్ రావడానికి ఒక ఈజీ రెసిపీ ఉందండి. దాన్ని ఇవాళ మనం మన ఛానల్లో చూస్తున్నాము. అదే గోధుమ హల్వా అండి. సో మనం ఇప్పుడు దాన్ని తయారీ ఎలానో చూద్దాం. ఇంకోనండి, ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాము మేము. దీంట్లో మేము 1 కప్పు నెయ్యి వేస్తున్నామండి. మేము వీటిలో యూస్ చేసే అన్నిటికీ సేమ్ కప్పుని యూస్ చేస్తున్నామండి. మీరు కూడా అలానే ఒకే కప్పుని యూస్ చేయండి. దానివల్ల అన్ని కొలతలు కరెక్ట్గా ఉండి మంచిగా వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఈ నెయ్యి కొంచెం కాగుతుందండి. మేము ఇప్పుడు ఈ ఏపే ప్రాసెస్ అంతా కొంచెం సిమ్లోనే పెడుతున్నాము. మీరు కూడా సిమ్లో పెట్టుకోండి. ఇవ్వండి, ఈ నెయ్యి కొంచెం కాగింది అనిపించినప్పుడు దీంట్లోనే మనం కొన్ని జీడిపప్పు వేసుకుంటున్నామండి. వీటిని మాడిపోకుండా కొంచెం అలా ఫ్రై చేసుకుందామండి. ఇవ్వండి, కొంచెం సేపు వేపింగ్ కావాలని ఏవి ఏగినాయండి. ఇంకప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో ఇంకొంచెం బాదం పప్పు కూడా వేసి వేసుకున్నామండి. ఇవ్వనండి, ఇంక ఇవి కూడా ఫ్రై అయినప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇవ్వనండి, బాదం పప్పు జీడిపప్పు వేపిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఏ కప్పుతో అయితే నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి కూడా తీసుకుంటున్నామండి. ఈ గోధుమ పిండి త్వరగా వేగుతుందండి, అందుకని చెప్పేసి మనం కొంచెం సిమ్లోనే పెట్టి చిన్నగా వేపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నామండి నెయ్యిలో. ఈ ప్రాసెస్ 4 నుంచి 5 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదండి. ఇదిగోండి, ఆ గోధుమ పిండి వేగుతున్నంత టైంలో మనం పక్క పొయ్యి మీద ఇందాక మనం ఫస్ట్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు వేస్తున్నామండి. ఇవి కొంచెం బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇవ్వనండి, ఈ గోధుమ పిండి కొంచెం గోల్డెన్ కలర్లోకి ఇలా వస్తుంది కదండి. ఇలా వచ్చినప్పుడు ఇది కొంచెం వేగేసినట్టే. మనం ఇందాక పక్కన కాబెట్టుకుంటున్న వేడి నీళ్ళని దీంట్లో ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలండి. ఇవ్వనండి, మా నీళ్ళు ఆల్రెడీ కాగినాయి, ఆల్రెడీ తెరులుతూ ఉంటే ఇంక పొయ్యి ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ నీళ్ళని దీంట్లో వేసేసుకుందామండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇవ్వండి, ఇప్పుడు ఈ పిండి అంతా ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇవ్వనండి, ఇప్పుడు దీంట్లో ఉన్న నీళ్ళన్నీ ఇనిగిపోయి నెయ్యి చూసారు కదండి ఇలా బయటకి వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఇంకా పంచదార వేయొచ్చండి. మనం తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి 1.5 కప్పు పంచదార వేస్తున్నామండి. ఇవ్వనండి, ఇలా 1.5 కప్పు పంచదార వేసేసాం కదా. ఇప్పుడు ఈ పంచదార అంతా కరిగేటట్టు దాంట్లో కలిసేటట్టు కలుపుకుందామండి. చూసారు కదండి, ఆ పంచదార అంతా కరిగేసి పాకం లెక్క పక్కకు వస్తుంది. ఇది కూడా మొత్తం అయిపోయేటట్టు చూసుకోవాలండి. ఇంకోనండి, ఇప్పుడు ఇది కొంచెం గట్టిపడింది కదా. ఇలా గట్టిపడ్డాక పాన్కి అంటుకోకుండా ఉన్నప్పుడు మనం ఇంకా దీన్ని అయిపోయినట్టేనండి. కొంచెం నలగొట్టి పెట్టుకున్న యాలక్కాయలను వేస్తున్నామండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేస్తున్నాం, అలాగే బాదం పప్పు. ఇప్పుడు వీటిని కొంచెం కలుపుకుందామండి.
ఇవ్వనండి. ఇది వేసిన తర్వాత 1 నిమిషం అలా కలుపుకొని మనం పోయి ఆఫ్ చేసేసుకోవచ్చండి. అంతే అండి మన గోధుమ హల్వా రెడీ. దీన్ని ఇప్పుడు మనం లైట్గా పిస్తా పప్పు వేసి గార్నిష్ చేసుకుంటున్నామండి. ఇది ఆప్షనల్ మాత్రం, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంతే అండి, ఎంతో ఈజీగా ఫాస్ట్గా చేసే గోధుమ హల్వా రెడీ. ఇది చాలా ఈజీ అండి, జస్ట్ 5 to 10 minutesలో అయిపోతుంది. సో మీరు ఎప్పుడైనా క్విక్ రెసిపీస్గా కావాలి, లేకపోతే దేవుడికి పెట్టాలనుకుంటే, స్పెషల్గా చెప్పాలనుకుంటే ఇది శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన ప్రసాదం అని కూడా నేను విన్నానండి. సో మీరు కూడా దీన్ని పెట్టచ్చు. ఇంకా హెల్దీ కూడా, గోధుమ పిండి కాబట్టి. అంతే అండి, దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్లో తెలపండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.